ఒకసారి అందరూ ప్రభుకి స్తోత్రాలు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మరొకసారి యేసు ప్రభువు పేరట ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేటువంటి రోజు ఒక గ్రామం, ఒక పట్టణం అనేది కాకుండా ప్రపంచంలో ఉన్నటి దేశాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి దేశంలో పట్టణాలు, గ్రామాలు, జిల్లా, తాలూకాలు, చిన్న చిన్న కుటుంబాలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ గూర్చి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియమైన వారలారా, ఒక సంగతి మీతో నేను చెప్పి దేవుని వాక్యంలో 1-2 మాటలు నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మన మధ్యన ఇంకా 7 మాటలు చెప్పవలసినటువంటి బిడ్డలు మన మధ్యన సిద్ధంగా ఉన్నారు. ఆ బిడ్డను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభువు ఆ బిడ్డల్ని వాడుకును గాక. ప్రియమైన వలన ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారానికి ముందుగా ఆదివారం అనేది వెళ్ళింది. దాన్ని మనం ఏమన్నామంటే మట్టల ఆదివారం అని చెప్పుకున్నాం. అయితే ఈ మట్టల ఆదివారాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటి క్రైస్తవ సంఘాలు, సంఘ నాయకులు వాటిని చేస్తారు. గుడ్ ఫ్రైడే చేస్తారు. అనంతరమే ఈరోజు కాకుండా గడిచేటిని ఆదివారాలు, ఈస్టర్ అనేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పునరుద్ధానాన్ని గురించి కూడా ప్రపంచ యావత్తు ఎంతో ఉత్సాహంతో జరిగించేటువంటి పండుగ. అయితే ఒక విషయం మీకు చెప్తున్నాను. గడిచిన ఆదివారం నుంచి రేపు యేసు ప్రభు లేచినట్టు ఆదివారం వరకు కూడా ఈ 8 రోజుల్ని పరిశుద్ధ వారం అంటారు. ఏమంటారు? పరిశుద్ధ వారం అంటారు. ఈ పరిశుద్ధ వారాన్ని క్రైస్తవ లోకంలో కొంతమంది నాయకులు, సంఘాలు కూడా చేస్తారు. 40 రోజులు ప్రార్థనలు చేసేటువంటి వారు మరికొంతమంది అయితే యేసు ప్రభులు వారు యెరూషలేములో గాడిద మీద ఊరేగించి ఆయన శుక్రవారము శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు ఆదివారం లేచిన ఈ 8 రోజులు కూడా మరికొన్ని సంఘాల వాళ్ళు పరిశుద్ధ వారం అని చెప్పి ఈ వారం అంతా కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ఏం చేస్తారు? కూడుకొని ఈ 8 రోజులు మళ్ళీ ఆరాధన చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, 40 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. ఈ పరిశుద్ధ వారము అనబడినటి యేసుక్రీస్తు రాజుగా ఊరేగించబడిన నాటి నుంచి శిలువలో మరణించి 3వ రోజు లేచిన ఆదివారం వరకు కూడా పరిశుద్ధ వారం అని చెప్పి ఈ వారమును ఎంతో చక్కగా ఆచరించేటట్టు వాళ్ళు ఉన్నారు. ఇది క్రైస్తవ నాయకులు, పండితులైన వారు దీన్ని ఏర్పాటు చేశారు. కనుక ప్రియులారా, ఈ వారం అంతటిలో కూడా చాలా మంది 40 రోజులు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కూడుకుని అనగా
శిలువ మరణం కోసం ఎదురు చూస్తారు, అలాగే పునరుద్ధానాన్ని గురించి కూడా ఎదురు చూస్తారు. మంచిదండి, ఇది పరిశుద్ధ వారం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పరిశుద్ధ వారంలో ఉన్నాం. వెళ్ళిపోయిన ఆదివారం మొదలుకు రేపు ఆదివారం వరకు కూడా ఇది పరిశుద్ధ వారం. అయితే ప్రభు సన్నిధిలో యెరూషలేములో ఆయన గాడిద మీద తిరిగిన తర్వాత అది ఆదివారం జరిగింది. తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్యవారం. ప్రియులరా, ఈ లక్ష్యవారం అందరూ కూడా గమనించాలి. ఈ లక్ష్యవారం రాత్రి అంటే నిన్నటి రాత్రి మీరు గమనించాలి. నిన్నటి రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారితో ఒక మాట చెప్పారు. ఆయన మీరు ఆలోచించండి. ఏమని చెప్పారంటే, పస్కాను నేను ఆచరించాలి, పస్కాను నేను ఆచరించాలి. మీరు వెళ్ళి పలానా పట్టణంలో పలానా చోట ఒక ఆయనకి ఇల్లు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, అది సిద్ధపరచబడినటి ఇల్లు, సిద్ధపరచబడినటి బిల్డింగు, అక్కడ ఆచరించాలి. నేను వస్తాను, మీరు వెళ్ళి అక్కడ సిద్ధపరచండి అని చెప్పి తన శిష్యులకు చెప్పడం జరిగింది. ప్రియులరా, అప్పుడు ఆ రాత్రి యేసు ప్రభు వారి యొక్క శిష్యులైన వారు ఎక్కడైతే పస్కాను సిద్ధపరిచారో, ఆ యొక్క మేడగదిలో ఆ రాత్రి వాళ్ళు కూడుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారి పాదాలన్నిటినీ కడిగారు. యేసు ప్రభు వారి యొక్క పాదాలను, ఎవరి పాదాలను? శిష్యుల పాదాలను కడిగి ఆయన ఒక పాత్ర ఎత్తుకుని, ఆయన ఒక రొట్టెను తీసుకుని, ఈ రొట్టె నా శరీరం, అలాగే ఈ పాత్ర నా రక్తం అని పాత్ర గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. గమనించాలి దేవుని పిల్లారా, అదే రాత్రి ఇస్కరియోతు యూదా, ఆలకించాలి. ఇది ఎన్ని వాక్యాలు ఉన్నాయి, చూపించిన టైం కాదు. ఎందుకంటే ఈ ఉపాధిగతం అందుకు చెప్తున్నానంటే, నేను చెప్పవలసిన మాట ఉంది, ఆ మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ దానికి ముందుది చెప్తే నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుంది. ఇస్కరియోతు యూదా అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒక్కడని మనందరికీ తెలుసు. ఆ రాత్రి అతను కూడా పస్కాలో, ఇశ్రాయేలీయులకు పస్కా. ఈ తర్వాత యేసు ప్రభుల వారు మనకేం చేశారంటే, ప్రభురాత్రి సంస్కారము లేక ప్రభు వల్ల అనేటువంటి ఒక కొత్త నిబంధనను దేవుడు భూమి మీద తన సంఘానికి ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంఘానికి ఏమో పశు బలి, ఆ గొర్రెపిల్ల బలి ద్వారా వారు పెట్టుకుని చారు చేదు కూరలతో చేయబడినటి పస్కాను ఆచరించుట ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినట్టు ఒక అద్భుతమైన నిబంధన. యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే, కొత్త నిబంధనను మరలా స్థిరపరుస్తూ ఒక రొట్టెను తీసుకుని, ఈ రొట్టె నా శరీరం, ఇదంతా కూడా లక్ష్యవారం రాత్రి జరిగిన విషయం. ఈ పాత్ర ద్రాక్షారసం, ఇది నా రక్తం. ఇది ఇక్కడి నుంచి భూమి మీద ఇశ్రాయేలీయులకు లేక క్రైస్తవులకు యేసుక్రీస్తు అనబడిన నన్ను నమ్మి నన్ను వెంబడించిన వారందరూ కూడా వీటిని చేయాలని చెప్పి పాదశుద్ధి చేసి అది ఇచ్చాడు. ఆ రాత్రి ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు
12 మందిలో ఒకడయ్యండి దేవుని లేఖన ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఏం జరిగిందంటే యేసు ప్రభువును అప్పగించాలి. ఇది లేఖనంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచన రీతిగా అతన్ని అప్పగించడానికి అతనిలో సాతాను ప్రవేశించి, ఆ సాతాను ద్వారా ఏం చేశారో తెలుసా, ఆ యూదా మతస్థులు, శాస్త్రులు, పరిచయులు, ఇలా వారి దగ్గర కొంత సొమ్మును తీసుకున్నాడు. 30 ఎండి నాణ్యాలు. యేసు ప్రభుని అప్పగిస్తే 30 ఎండి నాణ్యాలు ఇస్తాను అని ఒడంబడిబడి ఒప్పుకుని, ఒక రాత్రి నేను అప్పగిస్తాను అని చెప్పాడు. అయితే మరి రాత్రి అప్పగించడం అనేది జరిగినప్పుడు యేసు ప్రభు ఎవరు మాకు అర్థం కాదు. యేసు ప్రభువుని పట్టుకుపోయి ఎవరన్నా పట్టుకుంటే అతను తప్పించుకుంటాడు కదా, నీవే స్వయంగా అతన్ని మాకు అప్పగించాలన్నప్పుడు ఇతడు ఏం చేశాడంటే, ఈ 12 మంది శిష్యులలో ప్రభు బల్లలో ఉన్నట్టు ఇతడు బయటకు వచ్చి ఆ రాత్రి పరిచయులు, శాస్త్రులు అనేటువంటి వారితో, ప్రియులరా, పరిచయులు, శాస్త్రులు అనేటి వారితో, అలాగే ఆనాడు జరుగుతున్న ప్రభుత్వం ఉంది చూసారా, రోమా ప్రభుత్వం, ఆ రోమా ప్రభుత్వ సైనికులను వాళ్ళు కాసుకుని ఉన్నారు. ఇతను తీసుకుని యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. అక్కడ పస్కా అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులను తీసుకుని ఆయన గెత్సేమనే వనము దగ్గరికి వచ్చాడు. గెత్సేమనే ఒక తోటలోకి వచ్చాడు. తమ శిష్యులైన వారితో అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే హఠాత్తుగా ఆ రాత్రి ఏం జరిగింది అంటే, యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినట్టు వ్యక్తులతో కూడా ఇస్కరియోదా అనేది వాడు వచ్చి యేసు ప్రభుని గుర్తు పెట్టుకోగానే వెంటనే యేసు ప్రభు చుట్టూ ఆ మిలిటరీ లేక సైన్యం అంతా కూడా గుమ్ముగూడి యేసు ప్రభుని పట్టుకోవడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఎందుకు నన్ను ఈ చీకటిలో నన్ను ఏదో అనగా దొంగలేగా, లేకపోతే నన్ను ఈ పరిస్థితుల్లో పట్టుకుంటున్నారు. నేను అనేక సార్లు సమాధి మందిరంలో బోధించాను, ఈదుల్లో బోధించాను, మనుషులు ఎదుట బోధించాను. అప్పుడు నన్ను పట్టుకోలేదు మీరు. ఇప్పుడు నన్ను పట్టుకుంటున్నారంటే లేఖనం నెరవేరినట్లుగా, నా తండ్రి నన్ను పంపిన పని పూర్తి అగినట్లుగా నాకు తెలుస్తుంది అని చెప్పి అక్కడ లేఖనంలో ఉన్న ఒక మాట చెప్పాడు. కాపరిని కొట్టును గొర్రెలు చెదిరిపోవును అనేటి ప్రవచనము నెరవేర్చబడింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. కాపరి ప్రభు అయిన యేసును పట్టుకుంటారు, యేసుని కొడతారు, యేసుని హింసిస్తారు అనేటి ప్రవచనం. కాపరిని కొట్టును, గొర్రెలు అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు చెదిరిపోతారు యేసు ప్రభుని వదిలిపెట్టి. ఆ రాత్రి అదే జరిగింది. అక్కడ కొంతవరకు పేతురు వీళ్ళందరూ కూడా కొంచెం కలహానికి సిద్ధపడ్డారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యం యుద్ధంతో కూడింది కాదు, ప్రేమతో కూడింది. కనుక నీ కత్తిని వద్దొద్దు, హింసకు నేను రాలేదు, నేను ప్రేమకు ప్రతిరూపంగా వచ్చాను అనేటి విషయాలను చెప్పిన తర్వాత ఆ రాత్రి పట్టుకోవటం జరిగింది. ఎవరిని? లోకరక్షకుడని యేసుక్రీస్తు. ఈ మాట ఇది చెప్తున్నంటే, యేసు ఆ రాత్రి, ఏ రాత్రి? లక్షవారం రాత్రి, శిలువకు ముందు రాత్రి లోకానికి వచ్చిన లోకరక్షకుడని యేసుని పట్టుకుని దేవుని పిల్లలగా ఏమైందో తెలుసంటే, ఆయనను బంధించడానికి ప్రారంభించారు. నిజంగా ఆయన్ని కొట్టారండి. ఎలా కొట్టారో తెలుసంటే, కొట్టుకుంటూ సంఖ్యలను వేసి ఒక కిరాతకంగా ఆయన్ని ఏం చేశారంటే ఈడ్చుకు వస్తూ పట్టణంకు తీసుకొచ్చారు. పట్టణంకు తీసుకొచ్చిన తర్వాత
తీసుకొచ్చి ఏం చేశారంటే కొంతమంది వ్యక్తుల దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళే అన్న అనేటువంటి వాడు, తన అల్లుడైన కైప అనేటువంటి వాడు. మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరు అంటే దేవుని దేవాలయంలో అనగా ప్రధాన యాజకులు, దేవుని ఆలయంలో ప్రధాన యాజకులు అంటే యూదులు, పండితులు, దేవుని లేఖనాలు తెలిసిన వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం వాడు. యేసు మరొక మతాన్ని పెడుతున్నాడని, మరొక మతాన్ని ప్రకటిస్తున్నాడని కక్షపుని యూదులలో దేవుడైన వాడు ఎవడ ఉంటే ఆయన యెహోవా తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి యూద మత పిచ్చి కలిగినటువంటి భయంకరమైన వ్యక్తి. అయితే యేసుని పట్టుకుని చాలా భయంకరంగా కొట్టుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి తీర్పు తీర్చడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తీర్పు ఎవరికి తీరుస్తారు? నేరాలు ఎవరికి మోపుతారు అంటే ఏమండి, రాజద్రోహులకి, దొంగలకు, నరహంతకులకు, బందిపోటు దొంగలకు, ఇలాగా వ్యతిరేకంగా కలహాలు రేపేటువంటి వాళ్ళకి అనగా శిక్షను, నేరాలు మోపుతారు. మరి యేసు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదీ చేయలేదు ఆయన. ఏదైనా వీటిలో ఆ ప్రజలు, ఆ శాస్త్రులు, ఆ యూదులు, ఆ దుండగులు నేను చెప్పిన వాటిలో ఏదైనా చెప్పుంటే అది నిజం కాదు. కానీ యేసు మీద ఏం చేయాలనుకున్నారంటే ఏం చేయాలనుకున్నారంటే మీరు కూర్చోండి, మీరెవరు లేక చూడండి, మీరు చూడండి, మిమ్మల్ని సెంటమ్మ గారు చూడండి, వాళ్ళ పని వాళ్ళు తీసుకెళ్తారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది. ఒక మాట ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. నేను ఎక్కడ దాకా వచ్చాను? యేసు ప్రభుని పట్టుకుని ఒక నేరం చేస్తున్న వ్యక్తిలాగా ఆయన బంధించి పరిస్థితులను తీసుకొచ్చారు. అక్కడ ఆ రాత్రి గెత్సేమనే వనముల నుంచి పట్టణంలో తీసుకొచ్చి, పట్టణంలో ఆ రాత్రి శాస్త్రులు, పరిచయులు, శ్రద్ధకారులు, మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోనికి వచ్చి ఆ మీటింగ్ లో యేసు ప్రభుని తీర్పు తీర్చడం జరిగింది. ఎందుకు ఆయనకి తీర్పు తీర్చాడంటే ఆయనను ప్రజల ఎదుట చంపాలి, ఆయన చంపి తీరాలి అనేటువంటి దేవుని పిల్లల కక్ష పూనారు. యేసు ప్రభు శాస్త్రులకు, పరిచయులకు వ్యతిరేకుడు కాదు. కానీ అలా చెప్తున్నాను, యేసు ప్రభు శాస్త్రులకు, పరిచయులకు, అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన మనిషి కాదు ఎవరు యేసు ప్రభు. అయితే వాళ్ళు చేసేది పనులు ఉన్నాయి చూసారా, వాళ్ళు చేసేది ఆచారాలు ఉన్నాయి చూసారా, వాళ్ళు చేసేటి దుర్మార్గమైన ఆలోచనలు చూసారా, అది యేసు ప్రభుకి ఇష్టం ఉండేది కాదు. వాటిని ఖండించి, వాటి విషయంలో గట్టిగా బోధించి, వాటి విషయంలో అనగా తప్పు లేఖనముల ప్రకారంగా మీరు అంగీలు ధరించి, యెహోవాను ధరించి, నెత్తి మీద పరిశుద్ధుడు అనేటువంటి కిరీటాన్ని ధరించి, చేతుల్లో కర్ర పెట్టుకుని, ధర్మపీఠముల మీద కూర్చొని మీరు దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంటే ఉల్లంఘించుచున్నారు, దేవుని యొక్క వాక్యమును అడ్డగించుచున్నారు, దేవుని వాక్యమును వ్యతిరేకిస్తున్నారు, దేవుని వాక్యమును త్రోసిపుచ్చి ఏం చేస్తున్నారంటే అనగా వాక్యమును పక్కన పెట్టి మనుషుల ఆచారాలు చేస్తున్నారు, మనుషుల పద్ధతులు చేస్తున్నారు,
మనుషులు కల్పించిన కల్పనా కథలను మీరేం చేస్తున్నారు, ప్రజలకు నేర్పిస్తున్నారు అని బోధించడం ప్రారంభించాడు యేసుప్రభుల వారు. ఇది నేరమైంది, ఇది వాళ్ళకి కష్టమైంది, ఇది వాళ్ళకి ఇబ్బంది అయింది. అంతేకాకుండా యేసుప్రభు వారు దేవాలయంలో వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వాళ్ళు దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి ఇష్టానుసారంగా ఉంటుంటే ఆయన స్వయంగా ఆయనే కలగజేసుకుని అమ్మి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడో తెలుసంటే కొట్టడం ప్రారంభించాడు. ఆ గొర్రెలు కానీ, ఆ పావురములు కానీ అక్కడ అమ్ముతున్నట్టు రకరకాల వస్తువులు ఏమైనా వాటిని కూడా తీసి బయట పారేసి, నా తండ్రి ఇంటిని మీరు పవిత్రపరుస్తున్నారు, నా తండ్రి ఇంటిని అపార ఇంటిగా చేస్తున్నారు, మీరు చేస్తున్న మంచిది కాదు అనేటువంటి ఆయన గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటమే కాదు, రుద్రుడయ్యాడు, కోపంతో వాళ్ళని జరిగింది. ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారో తెలుసా, యేసు ప్రభుల వారి మీద కక్ష పెట్టుకున్నారు. ప్రియులారా, అసలు అక్కడ వ్యాపారం జరగడానికి, ఆ వ్యాపార రీతిగా అవన్నీ జరగడానికి దానికి అంతటికి కూడా పెద్దవాడు ఎవడో అక్కడ ఉన్నాడు. అది కోపం వచ్చింది. ఆడెవడో కాదు, అన్న అనేటువంటి వాడు, తను అల్లుడైన కైప అనేవాడు. అప్పటికి వాడు దేవాలయానికి సంబంధించిన అధికారులుగా ఉన్నారు. అన్న అనేవాడు ఆ సంవత్సరంలోనే ఏమయ్యాడంటే రిటైర్మెంట్ అయ్యాడు. తన అల్లుడికి ఇచ్చారు జాబు, ఇది ప్రధాన యాజకుడిగా ఇచ్చారు. వాడు డబ్బును సంపాదించుకోవడానికి అక్కడ వ్యాపారం మొదలు పెట్టాడు. ఇది యేసు ప్రభువు వారు ఖచ్చితంగా ఏం చేశాడో తెలిసి జోక్ చేసుకుని మీరు చేస్తుంది తప్పని కట్టించడం జరిగింది. ఇదంతా కూడా మనసులో పెట్టుకున్నారు. వీళ్ళ పద్ధతులన్నీ కూడా నచ్చలేదని చెప్పి బోధన చేయటం ప్రారంభించారు. ఈ తర్వాత యెహోవా దేవుడు కాకుండా నేను దేవుడిని ప్రకటించుకుంటున్నాడు అనేటువంటి విషయాలను వీళ్ళు మనసులో పెట్టుకుని మన మతానికి, మన వ్యాపారానికి, మనం వెళ్ళే ప్రతి దానికి అడ్డగించుకుంటున్నాడు, అడ్డుగా ఉన్నాడు, మనకి ఇతను అడ్డు తొలగించుకోవాలి అనేది ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. చివరాఖరికి ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. ఎలాగంటే ఆ 12 మంది శిష్యులలో ఒక్కడైనది ఇస్కరియోతు యూదాను ఏం చేశారో తెలుసా, వీళ్ళు ఎలాగ ట్రాప్ చేశారో మరి దేవుని బిడ్డలారా. ఎందుకు ఎలాగ ట్రాప్ చేశారు అంటే దేవుని బిడ్డలారా, అతనికి ఆశ కల్పించారు, ఏదో ఒక ఆశ కల్పించారు. అయితే ఈ యూదా అనేవాడు అతనికి ఎప్పుడు కూడా రాజ్యకాంక్ష, ఒక రాజు అవ్వాలని, సింహాసనం కావాలని ఆశ. అయితే యేసు ప్రభుల వారిని ఎందుకు వెంబడించాడంటే ఇతడు బర్బానుడు దొంగతో తిరిగేవాడు. ఈ బర్బా అనేటువంటి వాడు ఏంటంటే ఆనాడు రోమా ప్రభుత్వం చాలా హింసలు, యూదుల్ని కానీ అక్కడ ప్రజలు కానీ చాలా భయంకరంగా హింసలు పెట్టేది. కనుక ఆ యొక్క రాజ్యాన్ని కూలగొట్టాలి, రోమా ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఉద్దేశం ఆ బర్బాకు ఉండేదండి. కనుక అనేక మంది జనాలను అతను పోగు చేసి ఏం చేసాడంటే తిరుగుబాటు విప్లవాన్ని ప్రకటించి ఆ విప్లవంలో పారిపోందరండి. లేక ఆ బండిపోటు దొంగలతో ఆనాడు ఆ ప్రజలు అంటే రోమా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినట్టు ఆ ప్రయత్నములలో ఆయన ఇస్కరియోతు యూదా కూడా ఒక్కడు. అయితే ఈ బర్బా వాళ్ళు అవ్వట్లేదు. ఎందుకో తెలుసా, ఈ రాజకీయంగా ఈ రాజ్యాన్ని పడగొట్టడానికి లేదు అనేది అవ్వట్లేదు కనుక అప్పుడు ఆలోచన చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తన సువార్తను ప్రకటిస్తున్నాడు. అందరూ స్తోత్రించగలరా? అప్పుడు జనాలు తండోపదండాలుగా ఆయన స్వస్థతలు చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, దెయ్యాలను ఎల్లగొడుతుంటే, ఆశ్చర్యాలు చేస్తుంటే ప్రజలందరూ కూడా గొప్పవాళ్ళు కానీ చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవాళ్ళు మొదలుకుని దరిద్రులు మొదలుకుని అందరూ కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని వెంబడించడం చూస్తారు. అప్పుడు అనుకున్నాడు, ఇలాగ మనకి బర్బాతోటి మనకి వర్కౌట్ అవ్వట్లేదు, యేసు ప్రభు వారితో కలిస్తే, యేసు ప్రభు వారితో వెళితే తప్పనిసరిగా ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి, రోమా పరిపాలనను పడగొట్టి మనం ఒక రాజ్యాన్ని స్థాపించాలి. మాట్లాడితే యేసు ప్రభు వారు మాట్లాడిని ఎలాగుండండి, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అనే మాట ఇతనికి బాగా ఆకట్టుకుంది. ఎవరికి? ఇస్కరియోతు
యూదాకి బాగా ఆకట్టుకుంది. అతను కూడా అదే కావాలి. కానీ ఇందులో మనకి వర్కౌట్ అవుతుంది. అయితే యేసు ప్రభుల వారు ఏ రాజ్యాన్ని, ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి రాలే. ఈ లోక సంబంధమైన బురద రాజకీయం నుండి దాన్ని కట్టడానికి అదే వచ్చింది. పరలోక రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. పరలోక సంబంధమైన రాజ్యాన్ని కడతాడు. ఆ విషయము ఇస్కరియోతు యూదాకు తెలియదు. ఎందుకంటే ఆడు లోకస్తుడు కదా, లోకంలో ఉన్నాడు కనుక యేసుని వెంబడిస్తూ, యేసుతో బ్రతుకుతూ, యేసుతో తింటూ, యేసుని వెంబడిస్తూ, యేసు కార్యాలు చూస్తుంటూ కూడా వాడు లోకస్తుడుగానే బ్రతికాడు. అప్పుడేంటి ఇప్పుడు కూడా అంతే. చర్చకు వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఆయన చేసిన కార్యాలు చూస్తూ ఉంటారు, లోకస్తుడుగానే బ్రతుకుతూ ఉంటూ ఉంటారు. ఎవరు లేక ఇస్కరియోతు యూదా లేక. యూదా ఏం చేశాడంటే ఈ విషయాన్ని గమనించి యేసు ప్రభువు వారు గమనించి తన శిష్యులు ఒక్కడిగా చేర్చుకున్నాడు. సుమారుగా యేసు ప్రభువు వారితో ఉంటూ సువార్త చేయలేదు. సుమారుగా అతడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుత్వం గొప్ప సువార్త చేశాడు. అప్పుడు శివరాత్రికి ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? శివరాత్రికి ఈయన కూడా ప్రేమ అంటున్నాడు, త్యాగం అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. దేవుని రాజ్యము ఇది కాదు, ఇక్కడ కాదు దేవుని రాజ్యము అనేటువంటి మాటలను అతనికి ఎలా అనిపించిందంటే, ఎక్కడ కూడా మనకి ఈ రాజ్యము, ఈ లోక సంబంధమైన రాజ్యం మనకు ఉండదు కనుక ఈయన్ని కూడా ఏం చేద్దామంటే వదులుకుందాం అనుకున్నాడు, కానీ వదలలేకపోయాడు. కొంతకాలం పోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ ఆలోచనలు, ఈ ఉద్దేశాలు, అతనిలో ఉన్న ఆలోచనలు మొత్తానికి ఎక్కడో లీక్ అవగానే ఏమైందో తెలుసంటే, ఇది ఎక్కడికి పరిచయాలు శాస్త్రుల దగ్గరికి ఆనాడు యేసు ప్రభు మీద విరోధమైనట్టు అనగా అందరికీ తెలిసింది. అప్పుడు మెల్లగా ఇతను తీసుకొచ్చి ఇతనితో మాట్లాడడం ప్రారంభించారు, ఇతనితో జతకలటం ప్రారంభించారు. ఇది నీకు 30 నాకేమి ఇస్తారు అని మాట్లాడండి. నీకు 30 నాణ్యాలు ఇస్తాను ఏదో చెప్పారు. ఓకే మంచిది. తర్వాత అతనికి ఏదో పదవి ఇస్తారు, ఇంకోటి ఏదో మొత్తానికి ఆశ కలిపి ఉంటారు. శివరాత్రికి ఏం జరిగిందంటే, ఆ యేసు ప్రభువు వారు పస్కాను ఆచరించిన రాత్రి వాళ్ళొచ్చి ఇతను ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోవడానికి 2 కారణాలు. ఒకటి, తన ఆశ ఏంటో తెలుసా? ఎండి రాజ్యాలు. తన ఆశ ఏంటో తెలుసా? మళ్ళా అతడు ఏం చేయాలనుకున్నాడంటే, ఏదో ఒక రాజ్యంలో ఒక పదవిని ఆశించిన వాడుగా ఉన్నాడు. రెండవది ఏంటంటే, సాతాను అతను ప్రవేశించాను అనే విషయం మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇతడు ఈ యొక్క 2 కారణాల వలన ఆ యొక్క యూదులు, ఆ యొక్క దుర్మార్గులైనది యేసు ప్రభువును పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి అప్పగించడానికి ఆ రాత్రి యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు, ఏ చోటు ఉంటాడు, ఏ ప్లేస్లో ఉంటాడు అనే విషయం యేసు ప్రభు శిష్యులకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ టైంలో సముద్రం దగ్గర ఉంటాడు, ఏ టైంలో అనగా నదిలో ఉంటాడు, అనగా ఏ టైంలో అడవిలో ఉంటాడు, అరణ్యంలో ఉంటాడు, కొండల మీద ఉంటాడు, ఇంటి దగ్గర ఉంటాడు అనే విషయం పూర్తిగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? యేసు ప్రభు కూడా ఉన్నవాడికి తెలుస్తుంది. ఎప్పుడు అదే 3.5 సంవత్సరాలు కూడా ఆయనతోటే ఉన్నారు కనుక ఆయన ప్లేస్లు ఏంటో తెలుసు కనుక ఈ రాత్రి కూడా ఎక్కడ గెత్సేమనే వనంలో కూడా ఉంటాను, అక్కడికి వెళ్తాము అనే సంగతి యేసు ప్రభువు వారి ప్రకటించాడు. ఎక్కడంటే ఆ పస్కా ఇందులో ప్రకటించాడు. ఆ ప్రకటించిన తర్వాత యేసు ప్రభు కంటే ముందుగా వీడు బయటికి వెళ్ళిపోయి, ఇతను ఎవరు ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోయి, తర్వాత యేసు ప్రభు ఆ పస్కా అయిపోయిన తర్వాత పాటలు పాడుకుంటూ, యేసు కీర్తన పాడుకుంటూ ఒలివల కొండ దగ్గరికి లేక ఆ యొక్క గెత్సేమనే వనంలోకి వెళ్ళారు. ఆ రాత్రి యేసు ప్రభుని పట్టుకోవడానికి అనగా అప్పగించడానికి సిద్ధపడిన వారిలో ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ రాత్రి పట్టులో తీసుకొచ్చిన తర్వాత అక్కడ తీర్పు అనే కదా మనం చెప్పుకుంటూ మనం ఆగాం. ఆ తీర్పు ఎవరు జరిగించారు అంటే, అన్న అనేటువంటి వాడు. ఇతను ఎవరంటే ప్రధాన యాజకుడు మరి మర్చిపోకండి. అయితే అతను రిటైర్ అయిపోయాడు. ఆ సంవత్సరమే అతను ప్రధాన యాజకుడు అనే ముందు చూసారా, ఆ ఉద్యోగం నుంచి ప్రధాన యాజకులు అని అంటే దేవాలయంలో ప్రధాన యాజకులు లేవీలు దేవుడు పనిచేసేవాడు. మీకు అర్థమైందండి? పాత నిబంధనల ప్రకారం. అయితే తన అల్లుడు ఎవరంటే కైప అనేటువంటి వాడికి కొత్తగా ఇచ్చారు కనుక అల్లుడు మామూలు పచ్చి దుర్మార్గులు అనమాట. ఎంత దుర్మార్గులు అంటే డబ్బు ఆశ దుర్మార్గులు ఎంతకైనా తగ్గించేటండి వ్యక్తిని.
అయితే యేసు ప్రభుని అక్కడ తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఆ మీటింగ్లో ఉన్నారు. అది రాత్రి అండి, అది పగలు కాదండి, అది ఒక రాత్రి అండి. ఎంత ఘోరం చూసారా? అది ఒక అర్ధరాత్రి అండి. అలాంటి పరిస్థితి అండి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారు? అతను తీసుకొచ్చి అప్పగించిన తర్వాత అక్కడ ప్రకటిస్తున్నారు. ఆ యేసు ప్రభుని చాలా రకరకాలుగా మాట్లాడుతూ చేస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువుని శిక్షించే అధికారం, యేసు ప్రభువుని చంపే అధికారం అనగా యూదులకి లేదు. అందరూ స్తోత్రం చెప్పండి. యూదులకు లేదు. యూదులకు లేదు. ఉందా? బ్యాంక్ చూడండి, ఉందా? లేదు కదా? లేదన్న సంగతి మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అపోస్తలుల కార్యం చెప్తున్నారు కదా, స్టెఫెను గురించి కదా, స్టెఫెను గురించి చెప్పాడు. వాక్యం కూడా చూపించారు. యూదులకు అధికారం యోహాను సువార్తలో చూపించారు మీరు. అందుకే యూదులను చంపడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏంటంటే రోమా ప్రభుత్వం. ఒకవేళ రోమా ప్రభుత్వానికి అప్పగించాలి తప్ప యూదులైన వాళ్ళు లేదా అన్యులైన వాళ్ళు అనగా ఏదైనా చంపాలి అనుకుంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. రోమా ప్రభుత్వానికి తెలియకుండా వేయడానికి వీల్లేదు. ఇది తెలిసిన అన్న, ఇది తెలిసిన కైప అక్కడ తీర్పు తీర్చారు. రకరకాలుగా ఉన్నారు. శివరాత్రికి అందులో ఏం చెప్పారు? బాబు ఉంటారు కదండి, మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ పెద్ద పెద్ద పండితులు ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభుని మనం చంపడానికి కానీ మనం చేయడానికి కానీ మనకు అధికారం లేదు. ఏం చేద్దామంటే గవర్నర్కి అప్పగించారు. ఎవరికి? గవర్నర్కి అప్పగించారు. అప్పుడు గవర్నర్ ఎవరంటే ఆ యేసు ప్రభుని సిలువేసే డ్రైవ్లో ఆయనకి ఎవరంటే పిలాతు అనేటువంటి వాడు. పిలాతు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ పిలాతు అనేటువంటి వాడు ఈ గవర్నర్ ఎక్కడున్నాడంటే ఆ టయానికి ఇక్కడ కైసర్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి. కైసర్లో ఉన్నాడు. ఎవరు? పిలాతు. కైసర్లో ఉన్నాడని మీ సంగతి ఎలా తెలుసు? చెప్పండి. అపోస్తలుల కార్యం చెప్పుకున్నప్పుడు ఎవరు చెప్పండి? ఎవరి గురించి చెప్పుకుంటున్నప్పుడు? కొన్నేళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఈ సందర్భాన్ని మాట్లాడుకున్నాం. అసలు కైసరియా అనేది దేనికి నిలయం? అసలు కైసరియా అనేది అనగా రోమా ప్రభుత్వం అంతటికీ కూడా యెరూషలేము ప్రాంతంలో కైసరియా అనే పట్టణం, అక్కడ ప్రభుత్వ అనగా సంబంధం ఉంటుంది. వాళ్ళు మిలిటరీ ఎక్కడ ఉంటారు? బెటానీ ఉంటుందని చెప్పాను. అక్కడ గ్యాప్ ఉందో లేదు దాని చదువు ఆ యొక్క స్టోరీ అపోస్తలుల కార్యం అందుకే చెప్పాను. ఈ జనవరి నుంచి ఇప్పుడు వరకు కావాల్సి రేపు ఆదివారం కూడా మనకి పునరుద్ధానం కాబట్టి ఇంకా అపోస్తలుల కార్యం నెహెమ్యా కాదు ఏంటంటే మన వారం ఏం చెప్పుకున్నాం? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడని చెప్పాను. కానీ మనం ఏం చెప్పుకోవాలి? మన వారం అంతకుముందు ఆదివారం స్టెఫెను గురించి చెప్పుకుంటూ మన రెండో భాగం చెప్పుకోవాలని ఆగిపోయాం. అది నిన్న వారం చెప్పుకోవాలి, కుదరలే. ఎందుకంటే మనకి ప్రభు యొక్క గాడిదని గురించి అనగా ప్రభుని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అందుకే చెప్పుకోవాలి. రేపు వారం కూడా చెప్పుకోవాలి. ఇది తర్వాత వారం చెప్పుకుంటాం. రేపు పునరుద్ధానం గురించి చెప్పుకుంటాం. రేపు వారం కూడా ఆగుతాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ అపోస్తలుల కార్యంలో చాలా విషయాలు మీకు ఎందుకు చెప్పుకోతున్నానంటే, నేను పత్రికలు మీకు అర్థం అవ్వాలన్నా, సువార్తలు మీకు అర్థం అవ్వాలని, పూర్తి కావాలంటే అపోస్తలుల కార్యం కొంత తెలియాలని నేను ఏం చేశానంటే, అపోస్తలుల కార్యంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది వ్యక్తులు ఉన్నారు, ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఆ ఫ్యామిలీలు దేవుని కొరకు ఎలా బ్రతికినాయి అనే విషయాలు తీసుకొస్తున్న దాంట్లో ఏమండి ఈ కైసరియాలో ఎవరున్నారు తెలుసండి? ఎవరున్నారు? కైసరియాలో ఎవరున్నారు? ఇటలీ పటాలములో అనగా ఉద్యోగంగా చేస్తున్నట్టే ఎవరతను? కొర్నేలు ఎక్కడున్నాడు? కైసరిలో ఉన్నాడు. కైసరిలో ఎందుకు ఉన్నాడు అంటే అక్కడే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయని చెప్పా, అధికారం సంబంధించిన అక్కడే ఉన్నాయని చెప్పాను. కనుక యెరూషలేము చుట్టుపట్ల ప్రాంతాలు అన్నింటికీ కూడా అక్కడ పోలీస్ బెటానీ అంతా కూడా అక్కడే దిగుతారని చెప్పాను. ఇటలీ నుంచి అనగా ఇటలీ దేశం నుంచి, రోమా ప్రభుత్వం నుంచి అనగా అధికార సంబంధమైన అన్ని కూడా అక్కడే దిగుతాయని చెప్పాను. మీకు ఇంకో విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క పిలాతు గవర్నర్ కనుక కైసర్లో ఉన్నాడండి. ఎందుకున్నాడు తెలుసంటే, యేసు ప్రభు సిలువు ఏక ముందు ఆ యెరూషలేములో పండగ జరిగింది. యెరూషలేములో పండగ జరిగింది, మీరు గమనించాలి. పండగ జరిగినప్పుడు
సంబరాలు జరిగినప్పుడు, రాజకీయంగా ఏమైనా అనగా దండయాత్రలు జరిగినప్పుడు, ఏమండి ఫిలాత్ కానీ, గవర్నర్ కానీ, ఆఫీసర్స్ కానీ, బెటానీలు కానీ, లేకపోతే అనగా పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా ఆ కైసర్లో ఏం చేస్తారు ఉంటారు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఎక్కడికెక్కడికి వెళ్ళాలో, ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ప్రోగ్రామ్ అంతా కూడా అక్కడే చేసుకుంటారని కూడా నేను చెప్పా. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరూషలేములో పండగ జరుగుతుంది, గొడవలు జరుగుతాయి. యెరూషలేములో పండగ జరగడం మామూలు కాదండి. అనగా ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. చెదిరిపోయిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన యూదులందరూ అక్కడికి వస్తారు. కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు. కొన్ని లక్షల మంది అక్కడికి వస్తారు. కనుక అక్కడ ఎవరు ఉండాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అనగా ఆ వ్యక్తి గవర్నర్ కానీ, ఇంకొకరు కానీ అక్కడ ఉండాలి. అక్కడ ఉండేం చేస్తాడంటే ఆ యొక్క చుట్టుపక్కల ఏం చేస్తాడంటే మిలిటరీ అంతా కూడా కాపలా పెట్టించి ఏం చేస్తాడంటే అక్కడ ఉంటాడు. ఆ సందర్భంలో పిలాతు అక్కడ ఉండడం జరిగింది. ఎక్కడ యెరూషలేములో ఉండడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పి అది కైసరికి కూడా యెరూషలేము దగ్గర లేదు. మా వచ్చి యెరూషలేముకి కైసరికి 32 కిలోమీటర్లు అనుకుంటున్నాం. 32 కానీ 34 కానీ 1 కిలోమీటర్. ఎక్కడికి యెరూషలేముకి కైసరికి నరక 32 కిలోమీటర్లు. అంటే ఏలూరు అంత దూరం కూడా ఉంటుంది. జనపరం ఏలూరు అంత దూరం కూడా ఉంటుంది. ఇంకా తక్కువ ఉంటుంది. ఏమండి కనుక దేవుని బిడ్డలారా ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఆ రాత్రి యేసు ప్రభుని చంపడానికి కుదరదు. యేసు ప్రభుని చంపేయడానికి అధికారం లేదు. యేసు ప్రభుని అనగా ముట్టడించి అతను ఏం చేయడానికి లేదు. ఎందుకంటే యూదులు కానీ, యోధా ప్రభుత్వం కానీ, ఆ యూదులు కానీ, ఆనాడు ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్న జనాలు కానీ మొత్తం అందరూ కూడా రోమా ప్రభుత్వం కింద బానిసలుగా ఉన్నారు. కనుక బానిసలు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి లేదు. మీరు వినాలి ఈ విషయం. కనుక ఇప్పుడు ఏం చేద్దాం? ఇతను ఎక్కడ తీసుకెళ్దాం? పిలాతు దగ్గరికి. ఇక్కడ ఒక తీర్పు అయిపోయింది. రెండో తీర్పు ఎక్కడ జరిగింది చెప్పాలి. పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు దగ్గర ఏం చేశారో తెలుసా? నిలబెట్టి పిలాతు చాలా ప్రశ్నలు అడిగాడు, చాలా విషయాలు అడిగాడు. యేసు ప్రభు వారు ఆ విషయాలకి నేను నిడిపిస్తానన్నాడు, అది అన్నాడు, ఇది అనుకుంటున్నాడు, ఏదో చాలా చెప్పాడు. కానీ శివరాత్రికి అడిగాడు, ఇతను ఎక్కడ వాడు, ఏ ప్రాంతం వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను పుట్టి పురాతనం ఏంటని చెప్పేసి అంతా కూడా ఆ అధికారి అనే గవర్నర్ ఏం చేశాడో తెలుసుకున్నాడు. అంతా యేసు ప్రభు పుట్టిన కానించి అన్ని కూడా చెప్పుకోవచ్చు. ఏ ప్రాంతం వాడు? గలీలలోంచి వచ్చినవాడు. నేను స్తోత్రం చెప్పాను కదా. ఏమండి ఇజ్రాయేల్ యొక్క దేశం మూడు భాగాలుగా అయిపోయింది. ఒకటి సమరయ, యోధా, గలీల, ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. దేశాలుగా మారిపోయింది. ఒక దేశంగా ఉండేది. అది ఆ తర్వాత ఏమైపోయిందంటే దేశాలుగా సమరయ దేశంగా మారిపోయింది, యోధా దేశంగా మారిపోయింది. అపొస్తలులు చెప్పారు యోధా దేశంగా మారిపోయింది. ఇప్పుడు గలీల దేశంగా కూడా అదొక గలీల అనేది దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు ఎక్కడ వాడు ఇతను? గలీల వాడు అంటే గలీల ప్రాంతం వాడు. అనగానే వెంటనే ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఆలోచన కలిగింది. సరే ఇప్పుడు నేను తీర్పు తీర్చేకన్నా, నేను చెప్పేదానికన్నా గలీల ప్రాంతంలో నుండి యోధా రాజు దగ్గర పంపిద్దాం. యూదులకు రాజుగా ఉన్నటువంటి వాడు హేరోదు దగ్గర పంపిద్దాం అని చెప్పి హేరోదు దగ్గరికి అర్ధరాత్రి పంపించారు. ఒక తీర్పు ఎవరండి? కైపా ఇంకెవరు అన్న అనేది వేరే తీర్పు. తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళారు. రెండో తీర్పును కుదరలేదు కనుక, అవకాశం లేదు కనుక పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. దయచేసి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళారు. యూదులకు రాజు అనమాట. అక్కడే తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే యేసు ప్రభుని చూడగానే అలా అయిపోయాడు. ఎవరండి? ఈ రాజుగారు. ఎప్పటి నుంచి యేసు ప్రభుని చూడాలని ఆశ అంటే ఎవరికి? హేరోదు రాజుకి ఎప్పటి నుంచి చూడాలని ఆశ, ప్రేమ. ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడని. అనగా యోధా ప్రాంతాల్లోనూ, గలీల ప్రాంతాల్లోనూ, పెరియా ప్రాంతాలలోనూ, సమరయ ప్రాంతాలలోనూ, ఇంకా ఆయా దేశాల్లోనూ ఆయన ఏంటంటే పెద్ద పేరుందిన వాడిగా కలడు. కానీ యోధా రాజు మాత్రం ఎప్పుడు చూడలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. మాట చూడకపోవడం ఏంటండి? అవును, మీరు అనుకోవచ్చు. దేవుని పిల్లరా మరి యోధా రాజు అంటారు కదా, మరి యేసు ప్రభు చిన్నప్పుడు చంపాలనుకున్నవాడు ఏ రోజు రాజే కదండి అంటారా? కాదు, ఈ రాజు కాదు. అప్పుడు అనగా ఏ రోజు రాజు యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు చంపాలని యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశంలోకి దేవుని దూత ద్వారా చెప్పడి వెళ్ళిపోయాడు. ఆ జ్ఞానులు రాలేదు, వెళ్ళిపోయారు. కనుక ఆ హేరోదు చచ్చిపోయాడు. ఆ హేరోదుని ఏమంటారంటే తెలిసింది అనగా చరిత్ర ప్రకారం మహా హేరోదు అంటారు. తర్వాత తన యొక్క కుటుంబంలో చాలా మంది హేరోదులు వచ్చారు. అంటే
యూదులకు పరిపాలన చేసిన ఆ టైంలో వాళ్ళకు ఒక బిరుదు ఉంటుందండి. ఏ రోజు ఐగుప్తి దేశం ఉందండి, ఐగుప్తి యొక్క రాజులకు పేర్లు ఉంటాయి, కానీ ఆ రాజుల్ని ఏమని బిరుదిస్తారంటే పరో. ఏమంటారు? పరో. అది చచ్చిపోయాడు ఇంకో రాజు వచ్చాడు అనుకో, అది ఏదో పేరు ఉంటుంది కానీ పరో. అది చచ్చిపోయాడు అనుకోండి కనుక ఆ దేశంలో ఒక బిరుదు ఉంటుందండి, ఆ రాజుకి ఏదో పేరు ఉంటుంది కానీ పరో అని మాత్రం పిలుస్తారు. అలాగే ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో యూదులకు రాజు అయినటువంటి వారిని ఏ రోజు అనేటువంటి పిలిచేవారు. ఏ రోజు మహావీరుడు అలాగే రెండో ఏ రోజు, మూడో ఏ రోజు, ఇలా ఏ రోజు ఉండడం, ఇలా రకాలున్నాయండి. ఇదంతా చరిత్ర ఇదంతా. కనుక ఇప్పుడు యేసు ప్రభుని చంపాలి, యేసు ప్రభు పుట్టిన కాలంలో అలాగే చాలా మంది పిల్లలు చంపేసిన మనం చెప్పుకున్నాం కదండి, చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు చంపేసిన ఆ ఏదో చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? యేసు ప్రభు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మరలా ఐగుప్తు దేశంలో దేవుడు మాట్లాడేమన్నాడంటే, అనగా యేసును చంపాలనుకున్న శిశువును చంపాలనుకున్న ఏ రోజు చచ్చిపోయాడు కనుక దయచేసి నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే మీ దేశానికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు వచ్చేసింది. అప్పుడు వచ్చినాడు. ఆ తర్వాత వచ్చిన రాజే ఏ రోజు రాజు. ఆ రాజు యేసు ప్రభుని చూడాలనుకున్నాడు కానీ కానీ చూడలేకపోయాడు. అయితే హఠాత్తుగా యేసు ప్రభుని చూసినప్పుడు అన్నాడు, ఎందుకు తీసుకొచ్చారు అన్ని విషయాలు తీసుకొచ్చి చెప్పాడు. మీరు ఆలోచించండి. అయితే అక్కడ జరిగిన విషయం మీరు గమనించండి. అంటాడు యేసు ప్రభుని, ఒక అద్భుతం చేయవా, ఒక సూచక్రియ చేయవా, ఒక చేసేవాడు. అక్కడ చేసేవాడు కదా సమరయంలో, అక్కడ చేసేవాడు కదా గలిలయలో, అక్కడ చేసేవాడు కపెర్నహూములో, అక్కడ చేసేవాడు యోధాలో, అక్కడ చేసేవాడు కానాలో. దానికి ఒక్కసారి ఒక్కొక్క అద్భుతం చేయవా అంటే యేసు ప్రభు చేయలే. అడిగాడు, రాత్రి అంతా అడిగాడు. చిన్నపు వచ్చేసింది ఎవరికి? సరే బాబు తీసుకెళ్ళిపోండి, నేను ఇన్ని తీర్పు తీర్చుకొని ఏం చేయలేను, తీసుకెళ్ళిపోండి. ఇది 3వ తీర్పు. ఇప్పుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడికి తీసుకొస్తున్నారు? పిలాతు దగ్గరికి తీసుకొస్తున్నారు. గవర్నర్ దగ్గరికి తీసుకొస్తున్నారు. మళ్ళీ గవర్నర్ దగ్గర తీసుకొచ్చి ఆ గవర్నర్ దగ్గరికి ఆయన మా వల్ల కాదు చేయదని చెప్పి చేతులు తీసాడు అని చెప్పేసి ఆయన ఒక లేఖ రాశాడు. అప్పుడు వరకు కూడా ఈ పిలాతును ఏ రోజు రాజు పెద్ద శత్రువులు అండి. వాళ్ళిద్దరూ కానీ కనపడితే అక్కడ గడ్డేస్తే బగ్గుమని పడిపోతారు అనమాట. అది ఏ గడ్డి? ఒట్టిగడ్డి కాదండి, పచ్చగడ్డి అనమాట. ఏ రోజు రాజుకి ఎవరికే? పిలాతుకి. ఎంత భద్ర శత్రుత్వం అంటే దేవుని బిడ్డ దేవుని చిత్రంతో మాట్లాడతాను. అందుకే గొప్ప స్వార్థలు చెప్తాడు. అడిచి కొంతమంది అంటారు, పిలాతు బలులతో కలిపి కొంతమందిని నరికేసి వాడి రక్తాన్ని కలిపేశాడు అని చెప్పేసి కొంతమంది చెప్తారు వచ్చేసి ప్రభుకి. మళ్ళీ ఒక మాట చెప్తారు, గోపురం పడిపోయింది, చచ్చిపోయారు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటి తెలుసండి, వాళ్ళ పాపాత్ములు అన్నట్లే వీళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆయన మాట్లాడతాడు అక్కడ. అయితే అక్కడ బలి జరుగుతూ ఉంటుంది. అప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసండి, కొంతమందిని గలీలను చంపేశాడు. అది ఎవరంటే యూదులు అనమాట. యూదులు కానీ యూదులకు రాజుగా ఎవరున్నారు? యోధరాజు ఉన్నాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కూడా పడదు, గొడవలు అనమాట. అందుకని ఇతను వెళ్ళి మీటింగ్లో అతను వెళ్ళి మీటింగ్లో ఇతను వెళ్తాం వెళ్ళినా కానీ ఇద్దరికిద్దరు కూడా గొడవలే తప్ప ఇంకేమను ఇద్దరికి పడదు. యోధరాజుకి అదే ఏ రోజుకి ఈ యొక్క గవర్నర్ బట్టి పిలాతుకి పడదు. ఇలా జరుగుతుండగా అంతరం యేసు ప్రభు వారు ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళాడో, తిరిగి అతను పంపించాడో, అతను ఏదో లేక పంపించాడో, ఇప్పుడు ఏమైంది తెలిసి ఇతను అతను లేక పంపించి మాటలు జరిగినాయి. ఇద్దరు స్నేహితులు అయిపోయారు, శత్రువులు అయిపోయారు, స్నేహితులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సరిగానండి, ముందుకు వెళ్తాను. సరంధ్ర స్తోత్రం. ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చారు. ఆ పిలాతు ఏం చేశాడు? తీర్పు తీర్చి యేసు ప్రభుని ఏం చేశారో తెలుసు, శిలువకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. విడిపించాలని ప్రయత్నం చేశాడండి ఎవరైనా? గవర్నర్. ఆ భార్య కూడా ఒక లెటర్ రాసి పంపించింది, ఆయన జోలికి వెళ్ళదు, ఈ రాత్రి ఆయన గురించి నాకు దర్శనం కలిగింది, కలిగింది, ఆయన సామాన్యుడు కాదు, పరలోకంలో వచ్చినట్టు దేవుడు ఆయన అని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తే చూసి ఆయన భయపడి ఏం చేశాడంటే, ఇటేమో యూదులకి భయపడడం, ఈయనేమో దేవుడి కుమారుడిగా ఈయనలో తప్పు ఏం కనబడుతుంది, చాలా నేరాల మోపుడు. అప్పుడు అన్నాడు ఒక మాట, నువ్వు మాట్లాడు, నిన్ను విడిపించడానికి నాకు శక్తి ఉంది, నాకు అధికారం ఉందని చెప్పినప్పుడు ఒక మాట అంటాడు, నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే తప్ప నా మీద నువ్వు నన్ను ముట్టుకోలేవు, చేయలేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. శివురాఖరికి అక్కడున్న ప్రజలందరూ కూడా, ఇది 4వ తీర్పు కదా,
4వ తీర్పు. ఈ 4వ తీర్పులో ప్రజలందరూ ఏమైపోయారంటే ఆలోచించారు, పిలాతు ఇతను ఇడిపించి వదిలేయాలనుకుంటున్నాడు అని ఆలోచన కలిగి చంపేయాలి, యేసును చంపాలని ప్రారంభించారు. అప్పుడు ఒక మాట అన్నాడు, మరి యూదులకు ఒక ఆచారం ఉంది కదా, ఈ పండగలో ఒక ఆచారం ఉంది కదా, మీకు ఒక నిబంధన ఉంది కదా. ఆ నిబంధన అంటే యూదులకి ఒక నిబంధన ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక దొంగని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది కనుక ఇతడు దొంగోడు మంచోడు కాదని అంటారు కనుక, బర్బా కూడా దొంగోడు కనుక అతడు జైల్లో ఉన్నాడు కనుక అతను బంధించబడ్డాడంటే అప్పుడు పట్టేసుకుందంట రోమా ప్రభుత్వం. పట్టేసుకుని అతని సైన్యాన్ని పట్టేసుకుంది. ఆ టైంలో యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుకున్నారు ఏంటి ఎవరా మీకు అర్థమవుతుందండి. అయితే ఇప్పుడు బర్బా కావాలా మీకు? యేసు కావాలంటే వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడే మాట ఏంటి, బర్బాని విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇదంతా కూడా ఒక రాత్రి జరిగిన విషయం. ఇదంతా కూడా ఒక రాత్రి జరిగిన విషయం. ఏంటది? ఆ రాత్రి యేసు ప్రభువును పట్టుకోవడం, ప్రధాన యాజకుడైన అన్న దగ్గరికి కైప దగ్గరికి తీసుకువెళ్ళడం, అక్కడ మాట్లాడడం, అక్కడ అయిపోయిన తీర్పు. పిలాతు దగ్గరికి వెళ్ళడం, పిలాతు దగ్గర అయిపోయిన తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళడం, అక్కడ అయిపోయిన తీర్పు. తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి రావడం. ఎంత జరిగింది? ఇవన్నీ జరిగినప్పటికీ రాత్రి అయిపోయింది. తెల్లవారులు ఏమైంది? సరిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుని పిలాతు ఏం చేస్తున్నాడంటే యూదులకు అప్పగిస్తున్నాడు. యూదులకు అప్పగించి అతను చేతులు కడిగేసుకుంటున్నాడు. ఈ యొక్క నీతిమంతుడు లేకపోతే ఈయన పవిత్రుడు, ఈయన యొక్క రక్తము నాకు కానీ నా పిల్లలకు కానీ శాపంగా ఉండకుండాట్లుగా నేను చేతులు కడుక్కుంటున్నాను, అది దేవుని పేరట ఆనబెడుతున్నానని చెప్పేసి ఏం చేశాడో తెలిసే అతడు వాళ్ళకి అప్పగించేసాడు. అప్పుడు యూదులు అందరూ ఏమన్నారంటే తండోపదండాలుగా ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ తర్వాత 70వ శతాబ్దంలో ఏం జరిగింది తెలుసా? యెరూషలేములో బేబచ్చోరంటే ముట్టడేయటం, యూదులందరూ ఓసుకోతతో కొట్టి చంపేయడం జరిగింది. శాపం మనకు ఆ శాపం జరిగిందండి. ఏదో క్రీస్తు 70లో జరిగిన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు యేసు ప్రభువు వారు, దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారిని ఏం చేశారో తెలుసా? శిలువకు అప్పగించారు. ఎవరు అప్పగించారు? రోమా ప్రభుత్వ గవర్నర్ అయిన పిలాతు. ఈ పిలాతు అనేవాడు రోమా ప్రభుత్వ గవర్నర్ కంటే ముందుగా మిలిటరీలో గొప్ప సైనికుడు అండి. ఎవరు? పిలాతు. కొన్ని కారణాల వల్ల అతడు కొంచెం గౌరవం, కొంచెం ఇదంతా, అందుకే ఇతను పొంతు పిలాతు అంటారండి. ఇతను పొంతు ప్రాంతానికి సంబంధించిన అంటే కొంచెం పేరు ప్రతాప్ కొంచెం అన్ని కలిగి ఉండడం వల్ల ఇతనికి ప్రభుత్వం అలా ఏం చేసింది తెలిసి రోమా ప్రభుత్వం అతనికి గవర్నర్గా అపాయింట్మెంట్ చేసింది. అందులోంచి ఎప్పుడైతే చేసేసిన తర్వాత సరే, దేవుని బిడ్డలు ఇదంతా కూడా చరిత్ర మనకి అర్థమవుతుంది చదువుకుంటే. సరే కదండి. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేస్తారు. ఇదంతా కూడా రాత్రి. ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. ఒక్క మాట కానీ 2 మాటలు కానీ. యోహాను రాసిన వార్త 10వ అధ్యాయంలోకి రండి. తీసారా? ఒకసారి మీరు ఎవరికైనా రాసుకోవాలని కూడా 14వ వస్తువును రాసుకోండి. ఏమండి? 11వ వస్తువు నుంచి ఒకసారి చదవండి ఒకటి గట్టిగా. అందుకు యేసు పైనుండి చూడండి, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నీకు ఏ అధికారం ఉండదు. ఈ మాట ఇందాక చెప్పేశాను కదా, పిలాతుతో విడిపిస్తాను అది అంటే అనగా నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు. ఒకవేళ నీకు అధికారం ఇచ్చాడు కనుక నువ్వు తీరు కనుక నువ్వు చేసుకెళ్ళిపో అంటున్నాడు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నము చేసిన గాని యూదులు యత్నము చేసినంటే ప్రయత్నం చేశాడు అనమాట. యూదులు నీవు ఇతని విడుదల చేసితవా? కైసరి నాకు స్నేహితుడు కావు. కైసరికి స్నేహితుడు కాదు నువ్వు. చక్రవర్తికి నీకు సేవకుడు కాదు. యూదులు రాజారెడ్డి అలా ఏ రోజు అలాగే స్నేహితుడు కాదు.
తాను రాజునని చెప్పుకుని ప్రతి వాడును ఆ. కైసరునికి విరోధంగా మాట్లాడుతున్న వాడని ఆ. కేకలు వేసి యేసుప్రభు రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి అనగా ఏ రోజు రాజు కూడా అనగా ఈ రోజు ఎందుకు తెలుసా, రాజు ఒక్కడే ఉన్నాడు. ఏ రోజు ఒక తప్ప యూదులకి రాజు లేడు. మరి రాజు చెప్పుకున్నాడు కనుక ఇతను ఒక విడుదల చేసావా, ఇప్పుడు నువ్వు ఈ వరకే శత్రువు, నువ్వు ఇంకా శత్రువు అయిపోతావు పిలాతు అని మాట్లాడటం జరిగింది. పిలాతు ఈ మాటలు విని ఆ. యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో స్థలమునకు గబ్బాతా అని పేరు. ఇప్పుడు మనం 14 వచ్చిన మనకు ముఖ్యమైన మాట. ఆ దినము పస్కాను సిద్ధపరిచిన దినము. ఆ దినము పస్కాను సిద్ధపరిచిన దినము. అప్పుడు ఉదయం 6 గంటలు అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. యేసు ప్రభువుని శిలువకు అప్పగించే టైం ఎంత టైం? ఉదయం 6 గంటలు. మీకు అర్థమైందండి? కొన్ని సంఘాల వాళ్ళు నిన్న రాత్రి నుంచి చర్చిలో ఉంటారు తెలుసా మీకు? కొన్ని సంఘాల వాళ్ళు నేను అనగా లక్షవారం రాత్రి నుంచి శుక్రవారం వరకు, అలాగే శనివారం వరకు, తెల్లవారు పునరుద్ధానం వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఆ దినము పస్కా పండుగ సిద్ధపరిచి దినము కనుక అప్పుడు అంటే ఏమైనా తెల్లారుతా ఉంది. ఎంత టైం అయింది? 6 గంటలకు. 6 గంటలకు ఏం చేశారంటే ఒక స్థలాన్ని కూర్చోబెట్టారు. అది ఒక స్థలం అక్కడ రాశాడు. అక్కడ తీర్పు జరుగుతుంది. ఆయనకి ఏయో రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే యూదుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. యూదులకు చేతికి అప్పగించిన తర్వాత యూదులు ఏం చేశారే, యేసు ప్రభుని అనగా భుజాల మీద ఏం చేశారు, సిలువను పెట్టి కొరడాలతో కొట్టుకుంటూ అనగా ఈదులంటా తిప్పుకుంటూ 6 గంటలకు అతన్ని అప్పగిస్తే గొల్గొతా కొండ కల్వరి కొండకి ఎన్ని గంటలు తీసుకొచ్చారంటే 9 గంటలకి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభుని ఎన్ని గంటలకు సిలువేశారు? అప్పగించిన 6 గంటలకైతే ఎన్ని గంటలకు సిలువేశారు? మార్కు రాసిన వార్త 15వ అధ్యాయము 15:25 వచ్చిన ఒక్క నిమిషం ఆగమ్మా. 15వ అధ్యాయము 25వ వచ్చిన చదవండి. ఆయనను సిలువేసినప్పుడు పగలు 9 గంటల ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? యేసు ప్రభు ఎన్ని గంటలకి? ఓకే, అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే నేను అన్నాను మీరు 9 గంటలకల్లా చర్చకరండి. 6 గంటల కంటే ఎలా గీలు పడుతుందో లేదో అంటే మనం ఒక అలవాటు చేసుకోలేదు. ఫస్ట్ నుంచి మనం అనగా తెల్లవారుజాము నుంచి ఒకవేళ మనం అలవాటు చేసుకుంటే బాగుండిపోను. కానీ మొదటి నుంచి మనకి లేదు కనుక అదే క్రమం ఏంటంటే మనకి పొద్దుటే 8 గంటలకు 9 గంటలకు మనం శివ ధ్యానాలు చేస్తూ ఉంటాం. అందుకే మీకు 9 గంటలకి రండి కనుక అని చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసంటే ఆయనను తీర్పులు జరిగిన తర్వాత, తీర్పులన్నీ జరిగిన తర్వాత యూదుల చేతికి 6 గంటలకు అప్పగిస్తే 6 గంటల నుంచి మొదలెట్టారు నేను కొట్టడం, బాధడం ఉంది. అనగా రక్తం ఎంత యెరూషలేము యూదులన్నీ కూడా చిందించబడి అనగా ఊరు ఎలుపులన్నట్టు కొండల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ కొండలలో ఒక కొండ అనగా గొల్గొతా అని పడినట్టు ఒక కొండ పైన అతన్ని 9 గంటలకు ఏం చేశారు, ఆయనను సిలువ వేసినప్పుడు 12 గంటలు 12 గంటలా 9 పగలు 9 గంటలు ఆయన ఇద్దరితో యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కూడా ఏం చేశారు, ఆయన శిలువలో ఉన్నాడు. ఎప్పుడు వరకు ఉన్నాడంటే ఆయన సుమారుగా 4 గంటల వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని గంటల వరకు ఉన్నాడు? 4 గంటల వరకు ఉన్నాడు. 4 గంటల తర్వాత ఆయన చనిపోయాడు. ఏమండి? అందుకే మనం కనీసం 4 గంటల వరకు కూడా 4 గంటల తర్వాత ఏం జరిగిందో తెలిసేటండి, ఆయన సిలువ నుంచి కిందకి తీశారు. ఎందుకు తీశారంటే 6 గంటలకు ముందుగానే యూదులు శవాన్ని ముట్టుకోరు, శవం ఉండకూడదు, వాళ్ళకి ఒక పెద్ద ఆచారం అండి. గనక యేసు ప్రభు యూదులు గనక వాళ్ళందరూ యూదులు గనక
6 గంటల అవ్వకూడదండి. ఆయన ఏం చేయాలి? సమాధి చేసేయాలి, స్నానాలు చేసేయాలి. 6 గంటలు అవ్వకుండా ఎవరింటికాడ వాళ్ళు ఏం చేయాలి? ఉండాలి. ఇక్కడ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఆ మాటలే మన బ్రదర్స్ ఇప్పుడు మాట్లాడతారు. దానికి ముందు జరిగిన విషయం ఏంటనేది చక్కగా మీకు చెప్పి మీకు ఈ 7 మాటలకు మీకు ఏం చేశానంటే అప్పగించాను. మీరేం చేయాలంటే ఆ 7 మాటలకి రతి కట్టించాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక పునాది వేసారు 7 మాటలకి కదా. దానికి చక్కగా దేవుడు ఆ మాటల ద్వారా ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ బలపరిచినట్లుగా, ఆ మాటల ద్వారా నన్ను కూడా బలపరిచినట్లుగా ప్రభువు ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా విన్నారు కనుక వీటిని మనసులో పెట్టుకుని మీరు కూడా యేసు ప్రభు సిలువేసిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి మాట ఏంటో ఆలకించండి, ఆశీర్వాదాలు పొందండి. యేసు యొక్క ఏంటండి గుడ్ ఫ్రైడే అనేటువంటి చక్కటి అండి ఆశీర్వాదకరమైన దినాన్ని మీరు అనుభవించండి, దీవించకుండా. దేవుడి మాట నుండి ఇరుకులో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.